అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 జనవరి 22వ తేదీ గురువారం నాడు వచ్చే చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అని పిలుస్తారు. సాధారణంగా మనకు వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చే పండుగగానే భావిస్తాం. కానీ పురాణాల ప్రకారం గణేశుడు జన్మించిన మాసం ఈ మాఘమాసమేనని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే దీనికి గణేష జయంతి అని కూడా అంటారు. ఈ రోజున గణేశుడిని ఆరాధిస్తే సకల కార్యాల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఉత్తర భారతదేశంలో దీనిని గణేశుడి పుట్టినరోజుగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తే ఎంత ఫలితం ఉంటుందో, అలాగే ఈ మాఘ వినాయక చతుర్థి నాడు వినాయకుడిని పూజ చేస్తే అంతే ఫలితం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి నెలకు ఒక గొప్పతనం ఉంటుంది. కానీ మాఘమాసం అనేది చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఈ నెలలో ప్రకృతిలో వచ్చే మార్పులు మన శరీరానికి మరియు మనసుకి కూడా చాలా మేలు చేస్తాయి. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ టైంలో మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మన పెద్దలు కొన్ని పద్ధతులు చెప్పారు. ముఖ్యంగా ఈ నెలలో సూర్యభగవానుడి కిరణాలు నేరుగా భూమి మీద పడతాయి. కాబట్టి ఆ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ నెలలో వచ్చే ప్రతిరోజు ఒక పండుగ లాంటిదే. జనవరి 22వ తేదీ గురువారం చాలా పవిత్రమైన రోజుగా పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఒక్క రోజే 3 రకాల విశిష్టతలు ఉన్నాయి. సాధారణంగా మనకు ఒకరోజు ఒకే పండుగ వస్తుంది. కానీ ఈరోజు తిల చతుర్థి మరియు కుందా చతుర్థి అలాగే మాఘ వినాయక చతుర్థి అనే 3 పండుగలు కలిసి వచ్చాయి. తిల అంటే మన అందరికీ తెలిసిన నువ్వులు. ఈ రోజును తిల చతుర్థి అని ఎందుకు అంటారంటే ఈరోజు మనం చేసే నువ్వుల దానానికి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. మన జీవితంలో మనం ఎప్పుడూ ఏదో ఒక దానం చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మీరు చేసే దానం 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం ఒక చిన్న గిన్నెడు నువ్వులు దానం చేసినా సరే అది 1,000,000 సార్లు దానం చేసినంత పుణ్యాన్ని మనకు అందిస్తుంది. ఈ రోజున కేజింపావు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం ఇవ్వండి. ఎవరికైనా లైఫ్లో టైం బాలేదు అనిపించినా లేదా చేస్తున్న పనుల్లో లాస్ వస్తున్నా ఈరోజు నువ్వులను దానం చేయడం వలన మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ నువ్వులను దానం చేయండి. నువ్వులలో ఉండే గుణం మన శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. కాబట్టి ఈ దానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే రోజున మనం జరుపుకోవాల్సిన మరో పండుగ కుందా చతుర్థి. ఇక్కడ కుందా అంటే తెల్లని మల్లెపూలు అని అర్థం. ఈ పూలు అంటే పరమశివుడికి చాలా ఇష్టం. మనలో చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధ రావడం లేదా ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లి కాని యువతీ యువకులకు మంచి సంబంధం దొరక్క టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ కుందా చతుర్థి రోజు చేసే పూజ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సింది ఏమిటంటే పగలు మొత్తం ఉపవాసం ఉండాలి. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం వేళలో స్నానం చేసి శుభ్రంగా తయారై మీ ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ లేదా శివుడి ఫోటోకు కానీ మల్లెపూలతో పూజ చేయాలి. ఒక్కొక్క మల్లె పువ్వును శివుడిపైన వేస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. శివుడు బోలాశంకరుడు కాబట్టి మనసుతో స్మరిస్తే వెంటనే మన కోరికలు తీరుస్తాడు. పూజ పూర్తయ్యాక నువ్వులు మరియు బెల్లం కలిపి చేసిన చిమ్మిలిని ఆయనకు నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ పోయి చాలా ప్రేమగా ఉంటారు. జనవరి 22న ఉన్న మరో ముఖ్యమైన పండుగ మాఘ వినాయక చతుర్థి. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, అలాగే మాఘ వినాయక చతుర్థి రోజు ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 22వ తేదీ గురువారం మాఘ వినాయక చతుర్థి వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి లేదా చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అంటారు. సాధారణంగా మనం వినాయక చవితిని భాద్రపద మాసంలో పెద్ద ఎత్తున చేసుకుంటాం. కానీ అందరికీ ఆ టైంలో పూజ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కొందరికి ఇంట్లో మైల ఉండటం వల్ల లేదా ఏదైనా సూతకం వచ్చినా కానీ, హెల్త్ బాగోలేకపోవడం వల్ల లేదా ఊర్లో లేకపోవడం వల్ల కానీ, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ ఆ పండుగను ఆ రోజు మిస్
అయి ఉండవచ్చు. అలాంటి వారు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాఘ చవితి రోజున వినాయకుడిని పూజిస్తే మనకు మెయిన్గా వినాయక చవితి రోజున వచ్చే పుణ్యం కంటే ఎక్కువే వస్తుంది. వినాయకుడు ఒక్కో కాలంలో ఒక్కో అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాఘ చవితి కూడా వినాయకుడి పుట్టినరోజు లాంటిదే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి అంటే మీ ఇంట్లో ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గర 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీనికి కొబ్బరి నూనె వాడితే ఇంకా మంచిది. వినాయకుడికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్ర మందార పూలు లేదా ఎర్ర గులాబీలతో పూజ చేయండి. అలాగే గరిక అనేది వినాయకుడికి ప్రాణం కాబట్టి గరికతో పూజ చేస్తే వినాయకుడు మీ కోరికలు నెరవేరుస్తారు. మన జీవితంలోని విఘ్నాలు తొలగించాలని, కార్యసిద్ధి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. మీకు వినాయకుడి పేర్లు తెలిస్తే చదువుకోండి. లేదంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు అనుకోండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం మర్చిపోకండి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. సాధ్యమైతే పేదలకు అన్నదానం చేయాలి. ఈ రోజున వినాయకుడి గుడిలో ఒక దీపం వెలిగించండి. 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలను తీసుకొని వాటిలో కొబ్బరి నూనె పోసి ఎక్స్ అనే ఆకారంలో అంటే ఒకదానిపై ఒకటి క్రాసుగా ఉండేలాగా ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీనినే క్రాస్ ఒత్తుల దీపం అని అంటారు. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో అడ్డంకాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ దీపం వెలిగించాలి. వినాయకుడు విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి ఈ దీపం వెలిగిస్తే మీ పనులలో ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. ఇక వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభాలు రావాలన్నా లేదా స్టూడెంట్స్కి బాగా చదువు రావాలన్నా ఈ దీపం వెలిగించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఎవరైతే తమ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వారు వికట వినాయకుడిని స్మరిస్తూ ఈ దీపం వెలిగిస్తే నెగటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మాఘ వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా మాఘ వినాయక చవితి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని శుద్ధి చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు కలిపి శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశగా వినాయకుడి ప్రతిమ లేదా చిత్రం పెట్టి గంధం బొట్లు మరియు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని పూలతో అలంకరించుకోవాలి. ఈ రోజున సాధ్యమైతే ఉపవాసం ఉండాలి. లేదంటే ఫలాహారం తీసుకోవచ్చు. వినాయకుడికి దూర్వాలు, పుష్పాలు, మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా అర్పించాలి. ఈ రోజున ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. ఇక ఈ రోజున అబద్ధాలు మాట్లాడటం, ఇతరులను నిందించడం, కోపం, అసూయ వంటి భావాలు దూరంగా పెట్టాలి. మద్యం, మాంసాహారం అస్సలు తినకూడదు. వినాయకుని పూజ చేస్తున్నప్పుడు ఆతురత, హడావిడి, నిర్లక్ష్యం ఎప్పటికీ ఉండకూడదు. చెడు మాటలు, చెడు ఆలోచనలు, ఇంట్లో కలహాలు ఈ రోజున అశుభ ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెబుతారు. జనవరి 22 గురువారం ఎంత శక్తివంతమైన రోజు అంటే మాఘ శుక్ల చవితి లేదా మాఘ శుక్ల చతుర్థి, తిల చతుర్థి అంటారు, కుంద చతుర్థి అంటారు, మాఘ వినాయక చతుర్థి అంటారు. అంటే వినాయకుడిని పూజించే రోజు, కుంద పుష్పాలు అంటే మల్లెపూలతో శివుణ్ణి పూజించే రోజు, 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం అంటే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం పొందటానికి నువ్వులు దానం ఇచ్చే రోజు. అంతటి శక్తివంతమైన రోజును సద్వినియోగం చేసుకొని అద్భుత ప్రయోజనాలు సిద్ధింపచేసుకోండి. వినాయక చవితి నాడు ఈ విధంగా పూజ చేస్తే మనశ్శాంతి, ఐశ్వర్యం, నిర్విఘ్న జీవితం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో